ప్రతి ఇల్లు సందర్శిస్తూ ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓటు వేయాలి, ఏ విధంగా పార్టీని గెలిపించాలి, ఈడ ఆ వర్గం ఈ వర్గం అనేది లేదు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీని ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ఏ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితి వరకు మనం అందరం కుటుంబ సభ్యులమంతా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమంతా కలిసి కూడా ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత మీ అందరిది అని చెప్పి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు మాత్రమే ఇచ్చారు. మీరంతా మీ వెనక మేమున్నాము అని చెప్పని ఆ రోజు నుంచి అలుపెరగకుండా ఈ రోజు వరకు నిక్కచ్చిగా ఏ కార్యకర్త కూడా ఎవరి దగ్గర ఏ లీడర్ దగ్గర నుంచి ₹1 తీసుకోకుండా ఓన్లీ మన భోజనాలు మనం తినుకుంటూ ఆ రోజు నుంచి 2.5 సంవత్సరం నుంచి కూడా మీరందరూ కష్టపడినారంటే పార్టీ కోసం ఎంత కృషి చేసినారో మీకోసం వాస్తవంగా మా కుటుంబం అన్ని వేళలా ఎప్పుడైనా కూడా మీ అందరి కోసం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఏ విధంగా పనులు కావాలంటే ఎక్కడికైనా వచ్చి పని చేయించుకోవచ్చు, ఆ ఇబ్బంది ఏం లేదు. మనకి కోట్ల కుటుంబం కూడా సుపరిచితమే. గత 40-50 ఏళ్ళ నుండి కూడా మరి వాళ్ళ కుటుంబం గురించి కూడా నేను చెప్పాల్సిన దానికంటే మీకు అందరికి బాగా తెలిసిన విషయమే. ఎవరైనా కూడా పోయి పని చేయించుకోవచ్చు. మనకి ఎప్పుడు ఇంటి దగ్గర అవైలబిలిటీ ఉంటారు సుబ్బారెడ్డి, అట్లా వచ్చి పనులు చూసుకోవచ్చు. ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా చూసిన భాగాలే ఒకరు కనిపించే ఓన్లీ క్యాన్వాస్ చేస్తున్నాము, పాంప్లెట్ ఇచ్చుకుంటూ పోతున్నాము. గ్రౌండ్ వర్క్ చేసే వర్క్ చాలా ఉంటుంది. ఆ వర్క్ లో ఇక్కడ ఉన్నటువంటి యూత్ అయితేమి, బేదంచర్లు అయితేమి, ప్యాపిల్ అయితేమి, అక్కడ కూడా అన్ని సంబంధించినటువంటి వర్క్ నేర్చుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, యూత్ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్లు ఉన్నారు, యూనిట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. వారికి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చెప్పడం ఏమిటంటే బాబు చెప్పలేదో, ప్రకాశన్న చెప్పలేదో, సుజాతమ్మ గారు చెప్పలేదో అని అన్ని గడ్డకు పెట్టి మనం ఖచ్చితంగా ఏ విధంగా మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ డోర్లో ఎగరవేయాలని మీరందరూ కృషి చేశారు, ఆ భావన ఖచ్చితంగా మీలో ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలా వీళ్ళు చెప్పాలనకుండా మీరు కృషి చేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరి మీద నమ్మకంతో నేను ఏదో అక్కడికేదో ఈ ఎలక్షన్లు 13 రోజులు మాత్రమే ఉంది, అక్కడే 13 రోజులు నేనైతే ఉండలేను. ఎందుకంటే అక్కడ ఒక 2 రోజులు ఉండి పని చూసుకొని మళ్ళా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ పని చేయడానికి మాత్రం ఖచ్చితంగా వస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఎందుకంటే అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే డోన్ నియోజకవర్గం నుంచి నన్ను అక్కడ పంపించడం అంటే ఆయనకున్నటువంటి నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా త్వరలో అక్కడికి పోయి పని చూసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మన సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారు అయితేమి, శబరమ్మ గారిని అయితే మనం గెలిపించుకోవాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడున్నా అక్కడి నుంచి కూడా మీరందరూ ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఫోన్లో మాట్లాడచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబం అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడగొట్టాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. కాబట్టి మీరు అదే సంకల్పంతో మనం ప్రకాశన్న గారిని గెలిపించుకోవాలనుకుంటే ప్రతి చిన్న విషయం ఏదన్నా కూడా మా కుటుంబంతో పాటు యువకుడు, ఉత్సాహవంతుడు, ఈ నియోజకవర్గాన్ని గురించి నాకు అన్ని తెలుసుకోవడానికి 2.5 సంవత్సరం పడితే 2 నెలల్లోనే ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసుకుంటానన్నా అని చెప్పని ముందుకొచ్చి యువకుడు చిన్న వయసున్నా కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా నాన్నని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో ఆ పిల్లోడు కూడా చాలా కష్టపడడం కూడా జరుగుతున్నా, అన్ని రకాలుగా చూస్తున్నాము. ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారి ముద్దుల మనవడు, సూర్యప్రకాష్ రెడ్డి గారు సుజాతమ్మ గారి ముద్దుల కొడుకు. మన మాదిరి కష్టాలు అవన్నీ ఎరగడు పాపం. ఇప్పుడు కనబడుతుంది ఆ పిల్లోని కష్టం. ఆ పిల్లోని కష్టంలో మనమందరం పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మీరు పంచుకొని ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ని గెలిపించగలుగుతామో ఆ రోజు మన అందరి సంకల్పం నెరవేరుతుంది. మీరందరూ ఆశించినట్లు చేస్తారని చెప్పని మీ అందరి మీద ఒక భరోసా బాబు గారు కూడా ఇస్తారు. ఇక్కడ మీరందరికీ చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి, ముందు వెనక అనేది ఏం లేదు. ఆ కుటుంబం చెప్తున్నా, నాకు ఫస్ట్ నుంచి కుటుంబమే ఇది కావాలా కాదు కూడా తెలుసుకునే పరిస్థితి దగ్గర ఎవరు కూడా భయపడాల్సిన లేదు. ఖచ్చితంగా అన్ని విధాలు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ బాబు గారిని నిలవచ్చు, ఖచ్చితంగా భరోసా ఇవ్వడానికి కూడా బాబు గారి సిద్ధంగా తెలియజేస్తూ, మీ అందరూ మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తున్నంత వరకు మరొక్కసారి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. సమాజం రావడానికి కారణం సుబ్బారెడ్డి సమన్వయకర్తగా పునరు పంపించడం జరుగుతుంది. అయితే ఆయన అక్కడ పోయినా మనసంతా ఇక్కడ ఉందో నాకు తెలుసు. సుబ్బారెడ్డి మాకు కొత్త ఏం కాదు, మా కుటుంబ సభ్యుల్లో ఒకడు 34 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాము. మీ అందరి కార్యకర్తలకి నేను అండగా ఉంటారు. సుబ్బారెడ్డి ఎట్లా ఉన్నారు మీకు కొనసాగించి పెద్ద శ్రీబాబు గారిని గెలిపిస్తే నీకు అందరికి అండగా నేను ఉంటా. మీకు ఎటువంటి మీకు కొత్త ఏం కాదు, మీరు అడగండి. పొద్దున్న లేదు, మధ్యాహ్నం మధ్యరాత్రి లేదు, ఎప్పుడైనా మా ఇంటికి కావచ్చు. మా ఇంటర్వ్యూలు ఎప్పుడు తీసే ఉంటాయి. మీకు అందరికి అండగా నేను ఉంటా. అదేవిధంగా మీ సహకారంలో మా కుటుంబం చాలా అవసరము. మీకు ఎటువంటి సమస్య ఉన్నా మేము ఉన్నాము. ఈ అవకాశం పెద్దగా నమస్కారం.